ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 30న భారీ రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు 2 లక్షల మందికి పైగా రైతులు, కార్యకర్తలు హాజరవుతారని ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గెడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద 9,000 కోట్లు విడుదల చేస్తారని పేర్కొన్నారు. అందరు చూడండి ఇటు అట్లే ఉండండి. బహిరంగ సభను వెంటనే ఇంతకాలం జరిగే బహిరంగ సభను 30వ తారీఖున మదిర నియోజకవర్గం చింతకాని జగన్నాథపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవ భట్టి విక్రమార్క గారు, జిల్లా మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అంతా అక్కడ రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరం నడుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకు చెప్పిన విధానాలు, ఏదైతే ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇన్ని కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో అదృష్టం మదిరా వైరా రేపు మదిరలో చింతకానిలో రైతు ఆశీర్వాద సభ దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను 9,000 కోట్ల రూపాయలని తెలంగాణ రైతులందరి ఖాతాలోకి జమ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా రేపు 30వ తారీఖున చింతకాని బహిరంగ సభలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలని ఒకేసారి ఒకే రోజు రైతుల ఖాతాలకి పోయే విధంగా బహిరంగ సభ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వర్షం వచ్చినా, ఉరుములు వచ్చినా ఆ సభ తిరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇవాళ గ్రామ స్థాయి నుంచి వైరా నియోజకవర్గం 252 బూతులు, మా గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మేము కూడా మనిషికో మండలం తీసుకొని మా కారేపల్లి మండలానికి రాయల నాగేశ్వరరావు గారు, ఇటు వైరా టౌన్ రూరల్కి సుడా చైర్మన్ గారు దుర్గాప్రసాద్ గారు, కొనిజర్లకి నాయుడు సత్యనారాయణ గారు చైర్మన్ గారు, అట్లా ఏనుకూరికి రోషయ్య గారు, జురుపాడికి కృష్ణప్రసాద్ గారు, వారితో పాటు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ నర్సిరెడ్డి గారు, అక్కడ నారాయణ గారు, ఒడే గారు, ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గంగారావు గారు, మా టౌను సీతారామన్ గారు, మా లాయర్ల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ గారు కాప మురళి గారు, వైస్ చైర్మన్ మా సంతోష్ గారు, కౌన్సిలర్లు సైదులు గారు. నియోజకవర్గంలో రేపు బహిరంగ సభకి ప్రజలు, రైతులు, డ్వాక్రా గ్రూప్ సోదరిమణులు పెద్ద ఎత్తున ఈ సభకు తరుగుతూ ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో సంబరాలతో పోవాలనే పరిస్థితి ఏర్పడింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు అనుకున్నది, కావాల్సింది, కోరుకున్నది ఈ రాజ్యంలో ప్రజలకు అందుతున్న నేపథ్యంలో
గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ప్రజలకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏర్పడి చిన్న చిన్న కాంట్రాక్టులకు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కూడా అప్పుల పాలు చేసి మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట మడవ తిప్పకుండా కూడా ప్రజల అభివృద్ధి సంక్షేమం చేస్తున్న పరిస్థితి ఉంది. 2024 ఆగస్టు 15వ తారీఖున పెద్ద కుంభవర్షం వచ్చినప్పటికీ ఇదే వైరా నియోజకవర్గం నుంచి 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఇక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద తుఫాన్ వచ్చినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు రుణమాఫీ అంతా ఇక్కడి నుంచి వేసినామని చెప్పేసి ఆ అదృష్టం ఈ రైతులది, ఈ ప్రాంత ప్రజలది కాబట్టి అంత ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. గత 10 సంవత్సరాల్లో మొక్కజొన్న గత ప్రభుత్వం కొల్లే పండిన వాళ్ళు కూడా 1400, 1200, 1300, 1400, 1500 అమ్ముకున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధిక పంట పండింది ఈ నియోజకవర్గం. 51,000 ఎకరాల్లో మేల్ ఫిమేల్ కాకుండా నాటు మొక్కజొన్న పెద్ద ఎత్తున పండింది. ప్రైవేట్ వ్యాపారస్తులకు 1400, 1500 అమ్ముకుంటూ ఉంటే ప్రభుత్వం మేమందరం కూడా ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి గత ప్రభుత్వం కొన్నప్పటికి కూడా రైతు ప్రభుత్వం ఇది, రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఇది, రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది. ఏది ఏమైనా నష్ట లాభాలు చూడకుండా రైతుల దగ్గర గింజ కొనాల్సింది అని చెప్పేసి మొత్తం మొక్కజొన్న 2,400 చొప్పున రైతుల మొక్కజొన్న ఒక గింజలే కూడా కొనటం జరిగింది. అట్లే వరి ధాన్యం కూడా కొనటం జరిగింది. రైతుల ఖాతాలో కూడా పైసలు ఇవ్వటం జరిగింది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసం, ఈ ప్రభుత్వాన్ని దీవించడం కోసం, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం కోసం, రేవంత్ రెడ్డి గారిని, భట్టి విక్రమార్క గారిని ఆశీర్వదించడం కోసం, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కూడా దీవించడం కోసం ప్రజలందరూ, డ్వాక్రా గ్రూప్ మహిళలు, రైతులు పెద్ద ఎత్తున రేపు 30వ తారీఖున మేము టార్గెట్ తలకాయ 2 లక్షల మంది ఒక్క మనిషి తక్కువగా మీటింగ్ పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. బహిరంగ సభ వైరా నియోజకవర్గం పక్షాన మాట ఇచ్చాం. 50,000 మంది రైతుల్ని, మహిళా సోదరుమల్ని, డ్వాక్రా గ్రూప్ సోదరుమల్ని తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారంగా మా నాయకత్వం అంతా కూడా కలిసి కట్టుగా గ్రామాన సంబరాలు చేసుకుంటూ రేపు బహిరంగ సభకు పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. 50,000 మందికి తలకాయ తగ్గకుండా రేపు చింతకానిలో జరిగే రైతు ఆశీర్వాద సభని జయప్రదం చేయటం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం. 100 106 2 లక్షల మందితో ఈ సభ దద్దరిల్లిపోద్ది. 50,000 మందిని వైరా నియోజకవర్గం పక్షాన ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాం. 50,000 మందిని ఆ సమావేశానికి తరలిస్తున్నాం, పోతామని చెప్పేసి మీ తరఫున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి తీసుకుంటా ఉన్నాం.